రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, సర్వలోకాధిపతివై ఉన్న దేవా, మీకే స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గతించిన ఉదయము నుంచి కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు మీ యొక్క కంచె, మీ కాపుదల మా అందరికీ దయచేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. అవునయ్యా, ఎంతో మంది ఈ రాత్రి కాలాన్ని చూడలేక గతించిపోయారు తండ్రి. ఎన్నో ప్రమాదాల విషయాలు మేము విన్నాం. ఎంతో మంది తండ్రి అనారోగ్యం పాలయ్యారు. అవన్నీ కూడా మేము చూసాం. కానీ తండ్రి, మీ యొక్క ఉన్నతమైన కృప మా అందరికీ దయచేసి, మా అందరికీ కాపుదల అనుగ్రహించి, మా ప్రతి ప్రయాణంలో మీ రక్షణ మాకు అనుగ్రహించి, మా ప్రతి పనిలో మాకు సమృద్ధిని దయచేసి, పోషించి, బలపరిచి, జ్ఞానం ఇచ్చి, సజీవ లెక్కల్లో ఈ రాత్రి వరకు కూడా నిలవబెట్టుకున్నందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అదే రీతిన మేము ఈ రాత్రిన ప్రార్థించుకునే ఈ విలువైన అవకాశమును మాకును మా కుటుంబమునకును దయచేసినందుకు కూడా స్తుతులు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీకు ఏ కీడు తగలదు అని యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం ద్వారా ప్రభువా మీరు జ్ఞాపకం చేస్తున్నారు. అవునైనా, ఏ కీడు వస్తుందని బిడ్డలు ఈ రాత్రి కాలంలో కలవరము చెందుతున్నారో అదేది కూడా వారిని ఏమీ చేయలేదని, ఏ కీడు వారికి రాదని, వారు క్షేమంగా ఉండబోతున్నారని, వారు అనుకున్నది ఏది కూడా జరగదని, వారి శత్రువులు వారిని ముట్టలేరు అని నాయనా ధైర్యపరుస్తున్నారు. బిడ్డలందరికీ రాత్రి కాలంలో మీరు ఇవ్వబోతున్న రక్షణను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. బిడ్డలకు తండ్రి హృదయంలో నిబ్బరమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రాత్రి సమయంలో బిడ్డలు ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా, ఎవరైతే ప్రార్థనలో ప్రతి నిత్యము ఏకీభవిస్తున్నారో వారు తండ్రి దీవెనలను పొందుకునే కృప దయచేయండి, ఆశీర్వాదాలు అనుగ్రహించండి. పేరు పేరుని అడుగుతున్నాం తండ్రి. అయా మీరే వారిని తండ్రి కరుణించండి, కాపాడండి ప్రభువా. అనారోగ్యంతో ఎంతమంది బిడ్డలైతే ఈ సమయంలో మోకరించి ప్రార్థిస్తున్నారో వారిని బట్టి అడుగుతుండగా అద్భుతాలు జరిగించండి ప్రభువా. అయా బ్రెయిన్ సమస్యల నుంచి, మైగ్రేన్ హెడ్ఏక్స్ నుంచి విడుదల దయచేయండి. కంటి సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి. అయా గొంతు సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి. చెవి సమస్యలతో బాధపడుతుండగా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. నాయన రక్తంలో ఇన్ఫెక్షన్స్, రక్త వ్యాధుల నుంచి కూడా యేసు నామములో విడుదల అనుగ్రహించండి ప్రభువా. హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి నాయన. అయా లివర్ ప్రాబ్లమ్స్ నుంచి, లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి, కిడ్నీ సమస్యల నుంచి యేసు నామములో విడుదల అనుగ్రహించండి. సంపూర్ణ ఆరోగ్యంతో వారిని నింపండి ప్రభువా. అయా నరాల బలహీనతల నుంచి విడుదల దయచేయండి. ఆర్థరైటిస్ నుంచి విడుదల దయచేయండి ప్రభువా. ఎవరైతే బిడ్డలు తండ్రి బీపీ, థైరాయిడ్ తో ఉన్నారో, షుగర్స్ తో ఉన్నారో అవన్నీ కూడా తండ్రి కంట్రోల్లో ఉండడానికి సహాయం దయచేయండి. పీసీఓడి సమస్యలన్నిటి నుంచి కూడా యేసు నామములో విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా విడిపించండి ప్రభువా. ఎస్ లార్డ్, ప్రార్థిస్తున్నాం. మోకాలు నొప్పుల నుంచి, బోన్ సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా ఎవరైతే నాయన బయటికి కూడా చెప్పుకోలేని భయంకరమైన వ్యాధులతో ఈ రాత్రి కాలంలో దుఃఖిస్తున్నారో వారిని దర్శించి వారికి సంపూర్ణ స్వస్థత ఆ భయంకరమైన వ్యాధుల నుంచి ఇవ్వమని అడుగుతున్నాం తండ్రి. అయా డిప్రెషన్ లో బిడ్డలు ఉన్నారు నాయన, దేనిని బట్టి కలవరపడుతూ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారో నాయన, వారు ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి కృప దయచేయండి తండ్రి. దురాత్మ అంధకార క్రియలను బంధించి అయా బిడ్డల నుంచి దూరపరిచి వారికి స్వస్థత అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్, అదే విధంగా అయా వివాహాల కోసం ప్రార్థనలు చేస్తున్నారు, తల్లిదండ్రులు ప్రార్థిస్తున్నారు, యవ్వన బిడ్డలు ప్రార్థిస్తున్నారు. మంచి సంబంధం వారికి రావడానికి కృప దయచేయండి. గర్భఫలం లేక ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించి అయా వారి లోపాలన్నీ కూడా సవరించబడి బిడ్డలు గర్భఫలం పొందుకునే కృప దయచేయండి నాయన. ఎస్ లార్డ్, ఆర్థికంగా అప్పుల్లో ఉన్నారు నాయన. అయా వారి ఆర్థిక పరమైన కష్టాల నుంచి వారిని లేవనెత్తండి. వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించండి. యథార్థంగా వారు పనిచేస్తుండగా గొప్ప దీవెనలు, మేలులు పొందుకునే కృప దయచేయండి నాయన. అదే విధంగా కుటుంబంలో ఉన్న గొడవలు, కలతలన్నిటి నుంచి కూడా విడిపించండి. భార్యాభర్తల మధ్య సఖ్యత దయచేయండి. అయా తల్లిదండ్రుల మాట బిడ్డలందరూ కూడా
లోబడి వినడానికి సహాయము దయచేయండి ప్రభువ. రక్త సంబంధికుల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి ప్రభువ. అయా వృద్ధులకు మీరు రక్షణ దయచేయండి, చిన్న బిడ్డలకు మీ కాపుదల దయచేయండి, యవన బిడ్డలకున్న ప్రతి వ్యసనం నుంచి విడిపించి వారందరికీ కూడా మారు మనసు అనుగ్రహించండి ప్రభువ. అదే రీతిన ప్రార్థిస్తున్నామయ్యా. నైట్ డ్యూటీలో ఉన్నారు, ప్రయాణిస్తున్నారు, రక్షణ అనుగ్రహించండి ప్రభువ. అయ్యా వివిధ దేశాల్లో ఉంటున్నారు, వారికి మీరు తోడై ఉండండి ప్రభువ. వారికి రక్షణ అనుగ్రహించండి తండ్రి. వారి వీసాలలో ఇమిగ్రేషన్స్ విషయంలో సహాయం అనుగ్రహించండి ప్రభువ. కోర్టు కేసులు ఎవరైతే చిక్కుబడ్డారో వారందరికీ కూడా కేసుల నుంచి విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. అదే రీతిన మా భారతదేశాన్ని దీవించండి, దేశ ప్రజలను ఆశీర్వదించండి. బోర్డర్స్ లో ఉంటున్న సైనికులకు, వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. అదే విధంగా నాయన మారు మనసు లేక తండ్రి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మారు మనసు దయచేయమని, వారు కలిగి ఉన్నటువంటి చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు, పాపపు క్రియలన్నిటి నుంచి విడిపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రభు ఆ గృహాల కొరకు, లోన్స్ కొరకు, ఫంక్షన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు ప్రార్థిస్తుండగా, అయా అప్లై చేసుకొని ఉంటుండగా వాటన్నిటిని మీ చిత్తంలో వారందరికీ దయచేయమని, మేమందరము కూడా ఈ రాత్రి కాల సమయంలో సేద తీరబోతుండగా మా అందరికీ కూడా కంటి నిండా నిద్ర, సుఖవంతమైన నిద్రను దయచేయండి తండ్రి. దురాత్మ క్రియలు, దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు అయా ఏవి కూడా, ఎవరు కూడా ఈ రాత్రిన మా దగ్గరికి రాకుండా, మాకు హాని చేయకుండా మీరే భద్రపరచమని, నిద్రలేమి పీడకల సమస్యల నుంచి ప్రతి బిడ్డను విడిపించమని, మరలా ఉదయ కాలాన్ని మీ పాద సన్నిధిన సజీవ లెక్కల్లో మా అందరినీ నిలవబెట్టుకోమని, యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.